పీపుల్స్ విజ్డమ్. సార్ మోడీ సర్కార్కి 2 దెబ్బలు, భజన బ్యాచ్లకు షాక్. మోదీ గారు డ్రామాలు ఆడకండి, డ్రామాలకు వేరే స్పేస్ ఉంది అని మొన్న చెప్పారు కదా. ఇంకో మాట కూడా అన్నారు, ఆయన ఒక విధంగా ఒక అడుగు ముందుకేసి, ఒకవేళ మీకు ట్రిక్స్ తెలియకపోతే, టెక్నిక్స్ తెలియకపోతే నన్ను అడగండి, టిప్స్ నేను చెప్తానంటే ఎంత పార్లమెంట్ సభ్యు ఎంత తేలిక తీసి పారేశారంటే ఆయన మిగతా ప్రతిపక్షాలను. మీకేం తెలియక కొట్టుకుంటున్నారు, ఆ అజ్ఞాన ఒక అసహాయంగా అయోమయావస్థలో ఇవన్నీ ఫ్రస్ట్రేటెడ్గా చేస్తున్నారు. నా దగ్గర రండి నేను టిప్స్ చెప్తానన్నారు. నిజంగానే మన దేశంలో చాలామంది మోదీ గారు మూడోసారి గెలిచారు, మెజార్టీ లేకపోయినా రాష్ట్రాల్లో విపరీతంగా గెలిచారు. ఆయన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాని వెనక ముందు లేకపోతే అనేక అంశాలు వివాదాలు ఉండొచ్చు, కానీ గెలిచారు. జీతా పోయి సికిందర్ కూడా గెలిచాడు, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ దాన్ని ఆధారం చేసుకొని ఇక మోడీకి తిరుగులేదు, అసలు మోడీని ఎవరు ఏం చేయలేరు, మీరు సర్ర అన్నా ఓట్ చోరీ అన్నా ఇంకోటి అన్నా అన్నీ దండగా పొర్లిపోతాయి, అదే బండల మీద నీళ్లు పారిపోయినట్టుగా పోవాల్సిందే, కానీ మోడీ ముందు చెల్లవు, ఆయన అప్రతిహతుడు అజేయుడు అనే భ్రమలు కొంతమందికి ఉన్నాయి పదే పదే. సరే, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మోదీ గారు ఇన్ని హెచ్చరికలు చేసిన తర్వాత 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు వృధా అయినాయి. సర్ మీద చర్చలు జరపమని ఎన్నిసార్లు అడిగినా కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. వాళ్ళు వాకౌట్ చేశారు, బయట కూడా నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు కూడా విచారణ చేస్తూ ఉంది. కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్లో న్యాయం ఉంది, ఎన్నికల సంఘం ఆలోచించాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పార్లమెంట్లో చర్చించలేదు. చర్చించకుండా ఇలాగే నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఏం జరిగింది? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను చెప్తుంది ఏంటంటే, ఏ అంశం మీద చర్చ పెట్టమన్నారో ఇప్పుడు సర్ మీద చర్చ పెట్టడానికి ఒప్పుకున్నారు. రెండో విషయం, సంచార్ సాథీ అనే ఆ యాప్ ఎవడు మొబైల్ కొన్నా దాంట్లో వేయాల్సిందే, ఇంకా తిరుగులేదు అని ఒక ఉత్తర్వు ఇచ్చేశారు. దీని మీద విదేశీ కంపెనీలు మొర్రోనే మేము ఫోన్లు తయారు చేస్తే మా దాంట్లో మీ యాప్ ముందే వేసేయటం ఏంటి అని అంటే అప్పుడు సమర్థించారు జ్యోతిరాదిత్య సింధియా, అలాగే సంబిత్ పాత్ర అని బీజేపీ అధికార ప్రతినిధి. అవునండి, వాళ్ళు చాలా యాప్లు వేసిస్తారు కదా మనకు, వాళ్ళు వేసిస్తే లేదు కానీ గవర్నమెంట్ వేసిస్తే మీకు అభ్యంతరం ఏంటని. అరే ఇదే కదా ప్రైవసీ క్వశ్చను. పెగాసిస్ అనేది వచ్చినప్పుడు దాని మీదే కదా ప్రపంచం అంతా గగ్గోలు పెట్టింది. నా దాంట్లో నాకు తెలియకుండా ఒక యాప్ వేసి నువ్వు ఇస్తే వాడు నా వివరాలన్నీ సేకరిస్తే నాకేంటి సెక్యూరిటీ అన్నది ప్రతిపక్షాలు చాలా తీవ్ర స్థాయిలో గొడవ చేసి అసలే సంబంధాలు బాగాలేవని. దాన్ని మేము వెనక్కి ఊరికినే చెప్పాము, మేము మీరు తీసేసుకోవచ్చు, ప్రస్తుతానికి మేము ఆలోచనలో పడ్డాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, టిప్స్ ప్రతిపక్షాలకు ఇస్తానని చెప్పినటువంటి మోదీ గారు 2 విషయాల్లో తనవి తను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా ఏదో అలాగే పూర్తిగా లోబడకూడదు కాబట్టి మనం ఎన్నికల సంస్కరణలు చర్చిద్దాం, అందులో భాగంగా సర్ర వస్తుంది. ఏదైతే మీరు చర్చకు నిరాకరించిన వాళ్ళు తలవంచాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ సంచార్ సాథీ యాప్ అనేది ప్రతిపక్షాలు అది కూడా తప్పే అన్న వాళ్ళు కాస్త వెనక్కు ముడవాల్సి వచ్చింది. ఇలాగే అన్ని అంశాల మీద చర్చ జరగాలి. చర్చ తర్వాత ఒక పరిష్కారం మనం చూసుకోవాలి తప్ప మేము చర్చలే చెయ్యము, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారని ఆయన చెప్తుంటే మోదీ చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నాడు. ఇంకా ఆయన ఉన్నంత వరకు ఈ దేశంలో పచ్చగడ్డి మొలవదు, అంటే ప్రతిపక్షం రాదన్న పద్ధతిలో మాట్లాడేవాళ్ళు ఎంత పొరపాటు. ఎవరైనా ఆ మాటకు వస్తే మోదీ ఒక్కరే కాదు, ఎవరైతే బలవంతుడు నాకేమని అన్నట్టుగా ఎవరు కూడా అక్కడి దాకా వెళ్ళకూడదని ఎప్పుడో చెప్పారు శ్రీశ్రీ. అంతా తమ ప్రయోజకత్వమని, తామే భూమికి అధినాతులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయాను పేక మెడలని. ఏవి ఎప్పుడు పడిపోతాయో తెలియదు. వాస్తవంగా చర్చ జరిగింది, మంచి చర్చ జరగాలి, అది కోరుకున్నాం. సార్ చంద్ర